ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తితో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తితో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 85502005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమందికి ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనం ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభు. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ఈ లైవ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాగ్దానాన్ని అనేకులను వర్తమానం పంపించండి. మీ జీవితంలో మీ కుటుంబం దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో మీ కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. వాక్యం చూసుకుందాం. యెషయా 25వ అధ్యాయము 8వ వచనం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. చూడండి, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుంది. హల్లెలూయా. చూడండి ఏమంటుండో, ప్రభు అయిన యెహోవా కదండి మన దేవుడు. ఏమంటుండో, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద కదండి. ఈరోజు నీ ముఖము అందంగా లేదా? నీ ముఖము వికారంతో ఉందా? నీ ముఖము ఎంతో వేదనతో నిండి ఉందేమో కదండి. కన్నీరు కారుస్తూ ఉన్నవేమో కదండి. నీ కంటి నుంచి అనేక బాష్ప బిందువులు కదండి, కన్నీరుతో ఇట్లా కారుస్తూ దేవునికి మొరపెడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నా కుటుంబంలో ఇది జరుగుతుంది ఏసా, నా కుటుంబంలో ఈ బాధ అవుతుంది ఏసా, ఈ చింత ఉంది ఏసు ప్రభు, వేదన చెందుతున్నాను ఏసు ప్రభు. నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటా ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతుండే. హల్లెలూయా. నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వబోతుండు, నెమ్మదిని కలిగచేసే దేవుడు అండి, ఆశ్చర్యం కలిగించే దేవుడు. నీ జీవితంలో అనేక చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడిపించడమే కాకుండా ముఖం మీద బాష్ప బిందులు తుడిచివేయను. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి? బిందువులు కదండి, నీ కన్నీరుని తుడిచివేస్తాడంట. నీ కుటుంబంలో శాంతిని, సమాధానం ఇస్తాడంట, నెమ్మదిని ఇస్తాడంట, సంతోషాన్ని ఇస్తాడంట. అయితే ఈరోజు దేవునితో మాట్లాడతాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలతో నింపబోతుండండి. నీ కుటుంబంలో శాంతి, సమాధానం ఇవ్వబోతుండు. ఈరోజు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావో అయితే దేవుడి ప్రతి సమస్య నుంచి విడిపించడమే కాకుండా నీ జీవితంలో అనేక మేలులు జరిగించబోతుంది. వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభు. ఎంతమంది అయితే ఈ ఉదయకాలము యేసు ప్రభు వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగా. యేసు ప్రభు నైనా ఈరోజు వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం, ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. యేసు ప్రభు నైనా దేవ మీరే కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. యేసు ప్రభు మా దేవా నీకే స్తోత్రములు, నీకే స్తుతులు, నీకే మహిమరాజ యేసు ప్రభు, నీకే ఘనతరాజ యేసయ్యా. మా మధ్య దిగి సంచరించండి, నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచుకోండి. యేసు ప్రభు నన్ను ఐసీయూలో స్వస్థపరచండి, మోకాళ్ళ నొప్పులను తీసివేయండి యేసయ్యా. భార్యాభర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి, గర్భఫలంలో గర్భాలు తెరవబడును గాక. వారి జీవితంలో అనేక మేలుతో నింపండి, అనేక ఆశ్చర్యాలతో నింపండి యేసయ్యా, ఆశీర్వాదంతో నింపండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలుతో నింపిదేవా. మీరే కార్యం జరిగించి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసు ప్రభా. మీరే సహాయం దయచేయండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి వారి జీవితంలో అనేక మేలుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.